ప్రస్తుతం నేను న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఇంట్లో ఉన్నాను. నాతో పాటు ఓ బ్లైండ్ అడ్వకేట్ ఉన్నారు, శరత్ కుమార్ గారు. ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, ఆ తర్వాత బండి సంజయ్ గారిని కలవడానికి ఆయన వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు? వారు కూడా ఎంతో బాగా ఆయన రిసీవ్ చేసుకోవడం అనేది జరిగింది. శరత్ కుమార్ గారు వారి వద్దకు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎన్నేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆయన కోరుకుంటుంది ఏంటి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మేడం. ఏంటి, నేను ఇందాక చూశాను కిషన్ రెడ్డి గారిని కలిశారు మీరు, ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత సంజయ్ అన్నని కలవడం అనేది జరిగింది. ఎందుకు ఇలాగా, ఏంటి విశేషం ఏదైనా ఉందా? ఎస్ మేడం, నా పేరు శరత్ బాబు మేడం, ఫ్రమ్ వైజాగ్. నేను 2006 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను మన హైకోర్ట్స్లో. ఈ 2 years నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను మేడం. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. అసలు మూడోసారి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారంటేనే ప్రౌడ్ ఇండియన్, ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈసారి మన తెలుగు మంది మినిస్టర్స్ అవ్వడం, వాళ్ళతో సపరేట్ నేను అర్జీ పెడతాను చూస్తున్నాను. ముఖ్యంగా ఆర్టికల్ 330 330 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మొన్న మోడీ గారు ఆంగ్లో ఇండియన్స్కి పార్లమెంట్లోని 2 స్థానాలు రద్దుపరిచారు అఫీషియల్గా. సో ఈసారి 543 ఎంపీలే ఎన్నికబడ్డాయి. ఆ 2 ఎంపీలు ఆర్టికల్ 330 ప్రకారంగా నామినేటెడ్. అది మొన్న 2020లో రద్దుపరిచారు.